పర్మిట్ రూమ్ లో మద్యం తాగుతూ కుప్పకూలిపోయారు అశోక్ మృతికి కల్తీ మద్యం కారణమంటూ బంధువులు ధర్నా చేశారు. నిరసనకారులు దాడిలో ఇటు వైన్ షాప్ అద్దాలు ధ్వంసం అయిపోయాయి. ఒక్కసారి వైన్ షాప్ దగ్గర ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయో ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. రెడీ రైట్ సైడ్ బాక్స్ లో కనిపిస్తున్న వ్యక్తి అశోక్ మృతికి కల్తీ మద్యం కారణమంటూ బంధువులు ధర్నా చేస్తున్నారు. ఆ వైన్ షాప్ దగ్గర జరుగుతున్న ఆ గొడవను మనం చూస్తున్నాం. పోలీసులు కూడా ఆ బంధువులను కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. కానీ బంధువులు అందరూ ఆందోళనకు దిగారు. నేషనల్ హైవే రోడ్డు పైన బైఠాయించారు. ఆ వైన్ షాప్ని కూడా వాళ్ళు వైన్ షాప్ పైన కూడా దాడి చేసినట్టు తెలుస్తుంది. ఆ విజువల్స్లో మనం చూడవచ్చు. నా తమ్ముడు కొన్ని గంటల పాటు అక్కడ తను చనిపోయి పడి ఉన్నా కూడా తనని పట్టించుకోలేదు యాజమాన్యం, సిబ్బంది. వీళ్ళ నిర్లక్ష్యం వల్లే గ్రామస్తులు వీళ్ళ నిర్లక్ష్యం వల్లే అశోక్ చనిపోయాడంటూ చెప్పుకొస్తున్నారు. మరో పక్కన కల్తీ మద్యం వల్లే అశోక్ చనిపోయాడంటూ కూడా వాదనలు వస్తున్నాయి. నిజంగానే కల్తీ మద్యం వల్ల ఈ మధ్య కాలంలో మనం చూసాం, చాలా మద్యం సీసాల్లో బల్లులు ఉండడం, అలాగే మద్యం సీసాలో పురుగులు ఉండడం, ఇలాంటి ఘటనలు గతంలో కూడా మనం చూసాం. ఇలాంటి వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో కూడా చూసాం. ప్రస్తుతానికి ఈ ఘటనకు సంబంధించి అశోక్ బంధువులు ఏమంటున్నారో ఒక్కసారి ఆ బంధువుల మాటలోనే ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. మా అన్నయ్య ఇంకా తాగడానికి వచ్చిండు అన్న. నిజంగా ఎప్పుడు ఎన్ని గంటలకు వచ్చిందో కూడా తెలియదు. మా అన్నయ్య ఎంబట ఎవరు వచ్చిందో కూడా తెలియదు. మేబీ నాకు కూడా తెలియదు. మా అన్నయ్యతో వచ్చిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా ఏదో కూడా తెలియదు. ఈ వయసు వాళ్ళు వాళ్ళు పైసలు ఇచ్చిన వాళ్ళు కూడా మంది ఇచ్చిండు. అక్కడ కెమెరాస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మా అన్నయ్య చనిపోవడానికి దీనికి ఎందుకు ఈ వయసు ఎందుకు కారణం అంటున్నా అంటే, చనిపోయి ఎన్ని గంటలు అయింది? 2 గంటలు చనిపోయినంట. మేబీ 1 గంట వేసుకో, లేకపోతే 2 గంటలు వేసుకో, అది పోని 3 గంటలు వేసుకో. అంబులెన్స్ కన్నా ఫోన్ చేయాలా? ఒక ఇన్ఫర్మేషన్ ఇయ్యరా? కెమెరా సూత్రులు ఉన్నాయి కదా ఇయ్యరా? మాకు మా అన్నయ్య చనిపోవడానికి వయసే కారణం. తీసుకోవాలని నేను బలి భావిస్తున్నా. మా అన్నయ్యకి ఎంత బాగుంటుందో నాకు తెలుసు. మా అన్నయ్య చనిపోవడానికి ఇదే వయసు. ఇక్కడ అశోక్ బంధువు మా అన్న చనిపోవడానికి ఇదే వైన్స్ కారణం అంటూ చెప్తున్నాడు. ఆ వైన్ షాప్లో మరి ఏ మద్యం సేవించాడు, ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? మరో పక్కన చనిపోయి అక్కడ కొన్ని గంటల పాటు ఉన్న యాజమాన్యం పట్టించుకోలేదు, అంబులెన్స్కి కూడా ఫోన్ చేయలేదు అంటూ బంధువులైతే నిరసన, ఆగ్రహం 2 వ్యక్తపరుస్తున్నారు. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి మహేష్ అందుబాటులో ఉన్నారు. మహేష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహేష్, చెప్పండి, అసలు కల్తీ మద్యం వల్లే అశోక్ చనిపోయాడా? బంధువులు ఏం ఆరోపిస్తున్నారు? ఇదే వైన్ షాప్ వల్ల చనిపోయాడా అంటున్నారు. వైన్ షాప్ వల్ల చనిపోయాడా, కల్తీ మద్యం వల్ల చనిపోయాడా? ఖచ్చితంగా కళ్యాణ్, ఇప్పటికే మెదక్ జిల్లా పెద్దశంకర్పేట మండల కేంద్రంలో విషాదం చోటు చేస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే నిజాంపేట మండలం బచాపల్లి గ్రామానికి చెందిన అశోక్ ఈ రోజు మధ్యాహ్నం పెద్దశంకర్పేట వైన్ షాప్ వద్ద మద్యం తాగడానికి వచ్చినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మధ్యాహ్నం నుంచి కూడా మద్యం సేవిస్తున్నటువంటి అశోక్ ఎవరైతే ఉన్నారో అక్కడ కుప్పకూలి పడిపోవడంతో ఎవరు కూడా 1-2 గంటల పాటు ఎవరు అంబులెన్స్ ఫోన్ చేయకపోవడము, సంబంధిత హాస్పిటల్ చేర్చకపోవడాన్ని తీవ్రంగా అశోక్ బంధువులు కూడా తప్పుపడుతున్న పరిస్థితి. దీనికి కారణము ఈ యొక్క మద్యం షాప్ ఎవరైతే ఉన్నారో యాజమాన్యులే నిర్లక్ష్యంగా వహించి మా అన్నను కోల్పోయాలని చెప్పి ప్రధానంగా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. గతంలో కూడా తరచుగా ఇవి జరుగుతుండేది, కల్తీ మద్యాన్ని ఇక్కడ విక్రయించేవారని చెప్పి ప్రధానంగా గ్రామస్తులు ఆరోపిస్తున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ సంఘటన చూస్తుంటే అక్కడ ఒక అశోక్ కోల్పోయడాన్ని, చిన్న వయసు ఉన్నటువంటి అశోక్ 30 సంవత్సరాల అశోక్ కోల్పోవడాన్ని ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోవడానికి ఎవరు కూడా గ్రామస్తులు ఒక అంతర్గతంగా క్షోభ గురవుతున్న పరిస్థితిని ఈ సంఘటన చూస్తుంటే
చిన్న వయసు ఉన్నటువంటి వారికి ఇటువంటి మద్యం సేవించడం వచ్చినప్పుడు ఏదైనా అనారోగ్య సమస్యలు వస్తే స్థానిక ఎవరైతే వైన్స్ యజమానులరో 108 కానీ సంబంధించిన హాస్పిటల్ చేర్చాల్సి ఉంటుంది. కానీ వారు చేర్చడంలో నిర్లక్ష్యం వహించడం వల్లే అశోక్ చనిపోయాడని చెప్పి తన తమ్ముడైనటువంటి ఎవరైతే వైన్ షాప్ వీరంగం సృష్టిస్తున్నారో, ఎందుకంటే సొంత అన్నను కోల్పోయని చెప్పి బాధలో వైన్స్ ముందు అటు పోలీసుల ముందే ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం అక్కడ చూస్తుంటే అందరూ కూడా నివ్వరపోయే విధంగా ఉంది. ఈ సంఘటన చూస్తుంటే వైన్స్ యజమానుల నిర్లక్ష్యం వల్లే జరిగిందని చెప్పి గ్రామస్తులు స్థానికులు ఆరోపిస్తున్నారు. మరి ఇప్పుడు ఈ సంఘటనపై పోలీసులు ఫిర్యాదు కూడా తీసుకున్నారు. భవిష్యత్తులో ఎటువంటి సంఘటన లోనైంది, మరి అంతర్గతంగా అశోక్ కు హార్ట్ స్ట్రోక్ వచ్చిందా ఏంటి అని చెప్పి ఎవరైతే మెడికల్ రిపోర్ట్ ఆధారంగానే ఖచ్చితంగా బయటికి తెలియజేసే అవకాశం ఉంది. కాబట్టి వేచి చూడాల్సిందే. మెడికల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మనకు తెలియాల్సి ఉంటుంది. కానీ అక్కడ చూస్తుంటే చిన్న వయసు ఉన్నటువంటి వ్యక్తి చనిపోవడాన్ని ఎవరు కూడా జీర్ణించుకోలేరు. ఇటువంటి సంఘటన చూస్తుంటే జరిగిన సంఘటన వెంటనే 108 ద్వారా సాయంతో ఖచ్చితంగా ఒక సమాచారాన్ని ఇవ్వాల్సి ఉండేది. కానీ వారి యొక్క వైన్స్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం శోచనీయం అని చెప్పి స్థానికులు గ్రామస్తులు తన సొంత తమ్ముడు కూడా వాపోతున్న పరిస్థితి. అంటే పోలీసు ఉన్నతాధికారులు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి వేచి చూడాల్సిందే. కళ్యాణ్. రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. You're watching highly disturbing visuals. Viewers' discretion is highly advised. You're watching highly disturbing visuals. Viewers' discretion is highly advised. మీరు రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్న ఆ బియర్ బాటిల్స్, గతంలో ఒక బియర్ బాటిల్లో బల్లి ఉన్న ఫోటోలను మనం చూస్తున్నాం. మరి కల్తీ మద్యం వల్లే అశోక్ 30 సంవత్సరాల వయసు, చూడండి ఎంత యంగ్గా కనిపిస్తున్నాడు. 30 సంవత్సరాల వయసు మాత్రమే ఉంది, యువకుడు అని చెప్పాలి. ఆ వయసులో ఉండి కూడా ఎలా చనిపోతాడు? ఖచ్చితంగా కల్తీ మద్యం ఉంది. ఈ వైన్ షాప్ వల్లే మా అన్న చనిపోయాడు. చనిపోయి అక్కడ కొన్ని గంటల పాటు ఉన్నా కూడా అంబులెన్స్ని పిలవలేదు. ఖచ్చితంగా వైన్ షాప్ నిర్లక్ష్యం ఉంది. ఇక్కడ ఏదో మద్యంలో కూడా ఏదో కల్తీ ఉంది అంటూ కూడా తన సోదరుడు చెప్పుకొస్తున్నాడు. మొత్తం మీద సంగారెడ్డి జిల్లాలోని నేషనల్ హైవే పైన హై టెన్షన్ వాతావరణం నెలకొనుంది. పెద్ద శంకరంపేట వైన్స్ ముందుకి ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి వచ్చి మద్యాన్ని తీసుకొని వెళ్ళి మద్యం తాగుతున్న సమయంలోనే ఒక్కసారిగా అక్కడ పర్మిట్ రూమ్లో కుప్పకూలిపోయాడు. పర్మిట్ రూమ్లో మద్యం తాగుతూనే కుప్పకూలిపోయాడు అశోక్ మృతికి కల్తీ మద్యం కారణం అంటూ బంధువులు ధర్నాకు దిగారు. ఆ నిరసనకారులు దాడిలో ఇటు వైన్ షాప్ అద్దాలను కూడా ధ్వంసం చేశారు. వైన్స్ ముందు మృతదేహంతో ఆందోళనకు దిగారు కుటుంబ సభ్యులందరూ. పర్మిట్ రూమ్లో అశోక్ పడి ఉన్నా పట్టించుకోలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వైన్స్ యాజమాన్యం అలాగే సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఖచ్చితంగా అశోక్ చనిపోయాడంటూ గ్రామస్తులు ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తున్నారు. అశోక్ బంధువుల ధర్నాతో భారీ ట్రాఫిక్ జామ్ నెలకొని ఉంది. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం మీద మెదక్ జిల్లాకు సంబంధించి ఒక షాకింగ్ న్యూస్. సంగారెడ్డిలోని ఒక నేషనల్ హైవే పైన హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అశోక్ మరి కల్తీ మద్యం సేవించాడా? మనం విజువల్లో మిడిల్ బాక్స్లో మనం చూస్తున్నాం. బంధువులందరూ ఆ వైన్ షాప్కి చేరుకొని వారిని క్వశ్చన్ చేస్తున్నారు. ఎలా చేశారు మీరు ఇలా? ఒక మనిషి కుప్ప కూలిపోయిన తర్వాత 2-3 గంటల పాటు యాజమాన్యం పట్టించుకోలేదంట. ఒక అంబులెన్స్కి ఫోన్ చేసినా అశోక్ బతుకుండేవాడు. 108కి ఫోన్ చేస్తుంటే ఈ పాటికి బతుకుండేవాడు అంటూ అశోక్ సోదరులు ప్రస్తుతానికి కంప్లైంట్ చేస్తున్నారు. వాళ్ళు ఆ వైన్ షాప్ని కూడా ధ్వంసం చేసే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. కల్తీ మద్యమేనా దీనికి కారణం? ఒకవేళ సరైన సమయానికి 108కి ఫోన్ చేస్తుంటే అశోక్ బతుకుండేవాడా అని మీరు భావిస్తున్నారా? దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అశోక్ సోదరుడు ఏం ఆరోపణ చేస్తున్నాడు? వైన్ షాప్ దగ్గర ఏం జరిగింది అనేది అశోక్ సోదరుడు మాటల్లోనే ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. మా అన్నయ్య ఇక తాగడానికి వచ్చిండు అన్న. నిజంగా ఎప్పుడు ఎన్ని గంటలకు వచ్చిందో కూడా తెలియదు. మా అన్నయ్య ఎంబట ఎవరు వచ్చిందో కూడా తెలియదు. మేబీ నాకు కూడా తెలియదు. మా అన్నయ్యతో వచ్చిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా ఎవరో కూడా తెలియదు. ఈ వయసు వాళ్ళు వాళ్ళు పైసలు ఇచ్చి వాళ్ళు కూడా మంది ఇచ్చిండు. అక్కడ కెమెరాస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మా అన్నయ్య చనిపోవడానికి దీనికి ఎందుకు వయసు ఎందుకు కారణం అంటున్నా అంటే, చనిపోయి ఎన్ని గంటలు అయింది? 2 గంటలకు చనిపోయాడంట. మేబీ 1 గంట వేసుకో, లేకపోతే 2 గంటలు వేసుకో, అది పోని 3 గంటలు వేసుకో. అంబులెన్స్ కన్నా ఫోన్ చేయాలా?
అంబులెన్స్ కన్నా ఫోన్ చేయరా? ఒక ఇన్ఫర్మేషన్ ఇయ్యరా? కింద సూత్రులు ఉన్నాయి కదా అక్కడ పెట్టడానికి మనిషి ఇయ్యరా? మాకు మా అన్నయ్య చనిపోవడానికి వయసే కారణం. చర్యలు తీసుకోవాలని నేను బలి భావిస్తున్నా. మా అన్నయ్యగో మా అన్నయ్యకి ఎంత బాగుంటుందో నాకు తెలుసు. తమ్ముడే చెప్పిలా